పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ విషయానికి వస్తే చాలా తక్కువ మంది లాభపడుతుంటారు, చాలా ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఇది అందరికీ తెలిసిందే ఈ విషయం. సెబీ కూడా చెప్తూనే ఉంది. అయితే మనం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ వెళ్తే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ లెజెండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే మన ఇండియా విషయానికి వస్తే రాకేష్ జుంజున్వాలా కానివ్వండి, తర్వాత ఆర్కే దమానీ కానివ్వండి, తర్వాత ఇంకొంచెం బయటకు వెళ్తే వారెన్ బఫెట్ కానివ్వండి, తర్వాత చార్లీ ముంగర్, అంటే ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే, అంటే వీళ్ళంతా చాలా ప్రిన్సిపలిస్టిక్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వాళ్ళు బాగా ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. బట్ ఈ రోజుల్లో చాలామంది ఏమవుతున్నారంటే ఇలాంటి బేసిక్ ప్రిన్సిపల్స్ని, ఇటువంటి బేసిక్ మార్కెట్ పాలసీస్ని మిస్ అవుతున్నారు. ఏది కన్సిడర్ చేయకుండా ఏదో గ్రీడీగా డబ్బులు సంపాదించేద్దాం అంటే, మార్కెట్ గురించి ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి నాలెడ్జ్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఏదో ఒక 1000 పెడితే ఓ 10,000 వచ్చేయాలి, ఓ 1,00,000 పెడితే ఓ 10 లక్షలు వచ్చేయాలి అంటే ఇలాంటి గ్రీడీతోనే వెళ్తున్నారు కదా. ఈ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు ఇదంతా? చాలా రైట్ క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ మార్కెట్ మనము లైఫ్ టైం హై చూస్తున్నాము. నిఫ్టీ లైఫ్ టైం హై టచ్ అయింది. అయితే ఈ జర్నీలో నిఫ్టీ, సెన్సెక్స్, మార్కెట్స్ ఇవన్నీ అప్రతిహతంగా ముందుకెళ్తూనే ఉన్నాయి. ముందుకెళ్తూ ఉంటే మార్కెట్ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నాయి. నిన్న లైఫ్ టైం హై క్లోజింగ్ అప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ వాల్యూ 431 lakh crore, అంత సంపద వృద్ధి చెందింది. June 4th ఎలక్షన్స్ రిజల్ట్ నాడు 30 lakh crore సంపద కోల్పోయారు మదుపర్లు. అంటే ఇంత సంపద క్రియేట్ అవుతోంది కదా. ఇంత సంపద క్రియేట్ అవుతున్నప్పుడు ఈ సంపద ఎంతమంది దగ్గరికి వెళ్తోంది? ఈ సంపద కాన్సన్ట్రేటెడ్ అవుతుందా, లేకపోతే ఈ సంపద అందరికీ పంచబడుతుందా? అంటే స్టాక్ మార్కెట్ సంపద ఒకరి సొత్తు కాదు. ఎవరు ఇన్వెస్ట్ చేసి, ఎవరు టైం ఇచ్చి, ఎవరు వెయిట్ చేస్తే వాళ్ళకి ఆ మొత్తం దొరుకుతుంది. కానీ ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, సెబీ, జీరోదా CEO వీళ్ళందరూ చెప్తున్నారు 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ మనీ అని. వీళ్ళందరూ ఎందుకు లూజ్ అవుతున్నారు? లూజ్ అయ్యే వాళ్ళు ఎవరు అని చూస్తే వీళ్ళంతా ట్రేడర్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, వారెన్ బఫెట్, చార్లీ ముంగర్, రాకేష్ జుంజున్వాలా, ఆర్కే దమానీ, వీళ్ళంతా ఇన్వెస్టర్స్. ఇక్కడ మిస్ అవుతున్న అంశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ ట్రేడింగ్. ఇక్కడ ట్రేడింగ్ చేస్తూ నేను ఇన్వెస్ట్ చేస్తున్నా అనే మైండ్ సెట్తో ఉన్నారు. ట్రేడింగ్ అంటే ఏంటి? ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుతోటి త్వరగా డబ్బు సంపాదించాలి. అంటే నేను ఇన్వెస్ట్ చేసి అని చెప్పాను కదా, అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నారు. ఆ స్పెక్యులేషన్ అనే ఒక ఇదిలో ఈ స్పెక్యులేషన్ అర్థం కావట్లేదు వాళ్ళకు. లిటరల్ చెప్పాలంటే ఒక లాటరీ లాగా. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆప్షన్స్ సెల్లింగ్, ఆప్షన్స్ బయింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ ఎంతలా మారిపోయిందంటే, ప్రపంచంలోనే 78% ఆఫ్ ఆప్షన్ ట్రేడింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. 78% అంటే ప్రపంచంలోనే. అంటే ఎంత వాల్యూ పెరిగి అర్థం చేసుకోండి. ఇదంతా ఏంటంటే ఆప్షన్ బయింగ్ అంటే లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఆప్షన్ బయింగ్ అయితే. ఆప్షన్ సెల్లింగ్ అంటే లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ లాస్. అంటే లాస్ వస్తే అన్లిమిటెడ్, ప్రాఫిట్ లిమిటెడ్ ఆప్షన్ సెల్లింగ్లో. అదే ఆప్షన్ బయింగ్లో ఎనీ ఆప్షన్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అవ్వచ్చు, బయింగ్లో లాస్ ఇస్ లిమిటెడ్, ప్రాఫిట్ ఇస్ అన్లిమిటెడ్. అయితే చాలామంది ఇట్లాంటి అన్లిమిటెడ్ ప్రాఫిట్లో లాస్ అవుతున్నారు, లిమిటెడ్ ప్రాఫిట్లోకి మోతున్నారు. నేను ఇప్పుడు చాలా మంది చెప్తుంటాను, నేను ఇప్పుడు ఆప్షన్స్ బయింగ్ చేయట్లే, ఐఎమ్ మూవింగ్ టు సెల్లింగ్. ఆప్షన్ సెల్లింగ్లో బిగ్ మనీ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్లో నాకు మినిమం ఏదైతే వస్తుందో అది గ్యారంటీకి వస్తుంది, ఇక్కడ సంపాదించగలుగుతున్నాను. బట్ యాక్చువల్లీ వాట్ థియరీ సేస్, ఆప్షన్ సెల్లింగ్ మీన్స్ అన్లిమిటెడ్ లాస్, లిమిటెడ్ ప్రాఫిట్. అంటే ఈ థియరీని బ్రేక్ చేస్తూ ముందుకెళ్తున్నారు. మీకు అర్థమవుతుందా? అంటే స్పెక్యులేషన్ ప్యూర్గా. ఇప్పుడు వారెన్ బఫెట్ మనకు ఒక సూత్రం చెప్పారు, వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ యు ఆర్ ఫియర్ఫుల్, వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ యూ మస్ట్ బి గ్రీడీ, వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ యూ మస్ట్ బి ఫియర్ఫుల్. అంటే ఏంటంటే అందరూ భయపడి మార్కెట్లో సెల్ చేస్తుంటే మీరు కొనండి. వెన్ ఎవ్రీవన్ ఈజ్ సెల్లింగ్ యూ బై, వెన్ ఎవ్రీవన్ ఈజ్ బయింగ్ యూ సెల్. అంటే మార్కెట్ పడుతుంది అనుకుంటే నువ్వు భయపడొద్దు, ఇట్స్ అ టైమ్ ఫర్ బయింగ్. అండ్ మార్కెట్ పెరుగుతుంది అంటే అందరు కొంటుంటే నువ్వు కొనొద్దు, నువ్వు వెయిట్ చేయి. అంటే నార్మల్గా మనం 2020లో చూసాము. 2020లో అందరూ అమ్ముతూ ఉంటే వారెన్ బఫెట్ పర్చేస్ చేశాడు. అండ్ ఇంకొకటి ఏం చెప్తాడంటే, నాకు అర్థం కాని సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేయను అంటాడు. ఆయనకు ఐటీ, టెక్నాలజీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ లేవు చాలా సంవత్సరాల పాటు, ఎందుకంటే నాకు అది అర్థం కాదు అంటాడు ఆయన. అర్థం కాదు కాబట్టి ఇన్వెస్ట్ చేయను అంటాడు. అలాంటి బేసిక్ ఫండమెంటల్స్ని ఎప్పుడైతే మిస్ అవుతామో
అప్పుడు మనము స్టాక్ మార్కెట్లో లాభం పొందకపోగా నష్టపోతూ ఉంటాం. ఈ స్టాక్ మార్కెట్ ఎంత సంపద సృష్టించినా మీరు ఇన్వెస్ట్మెంట్ ధోరణి వదిలిపెట్టి స్పెక్యులేషన్ ధోరణిలో ఉన్నంతకాలం సంపాదించలేరు. ఇప్పుడు మనకు ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో జరిగే వాల్యూమ్స్లో 95% ఆఫ్ వాల్యూమ్స్ ఆర్ రిలేటెడ్ టు F&O అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్, తర్వాత ఫ్యూచర్స్, వీటిలోనే ఉంటాయి. ఓన్లీ 5 to 10% మాత్రమే క్యాష్ మార్కెట్ ఉంటుంది. అంటే క్యాష్ మార్కెట్ ఎవరు చేస్తారు? రిటైలర్స్ వాళ్ళ యొక్క స్టాక్స్ బై చేసి సేల్ చేసేవాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ బై చేసి సేల్ చేసేవాళ్ళు. ఎప్పుడు? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్స్ కాల్డ్ క్యాష్ మార్కెట్. అంటే వాళ్ళు కొంటారు, వాళ్ళకి నచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు, అవసరం అనుకున్నప్పుడు అమ్ముతూ ఉంటారు. అది ఇన్వెస్ట్మెంట్ అది. బట్ ఈ ఏదైతే 95% జరుగుతుందో అంతా స్పెక్యులేషనే. అంటే మొత్తం F&Oనే జరిగేది. F&O 95%, క్యాష్ మార్కెట్ 5%. ఈ వాల్యూమ్ బట్టి అర్థమవుతోంది. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా క్విక్ మనీ కోసం, ఈజీ మనీ కోసం. నాకు నేను ఒకతను మెసేజ్ పెట్టాడు, సార్ నాకు ₹1,00,000 ఉన్నాయి, నెలవారీగా నేను సంపాదించుకోవాలి డబ్బులు, నాకు ఎలా చేయాలని అడుగుతాడు. నెలవారీగా ఎంత కావాలంటే ఆయనకు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నెలకు 5,000 కావాలంట. అంటే ₹5 వడ్డీ. అది ఇజ్ ఇట్ పాసిబుల్? అంత రాదంటే, లేదండి చాలా మంది చెప్తున్నారు కదా నాకు నెలకు 3,000 5,000 వస్తున్నాయంట కదా, నేను 2 లక్షలు పెడితే కావాలంటే నాకు 10,000 వస్తాయా? ఇంపాసిబుల్. అది ఇట్స్ లిటరలీ ఇంపాసిబుల్. మీరు మామూలుగా ఎఫ్డీ చేస్తే ఎంత వస్తుంది సంవత్సరానికి? 7%. అంటే ఒక సంవత్సరానికి ఎఫ్డీ చేస్తే వచ్చేది 7% అయితే అది నెలకు కావాలి. అంటే ఎంత రిస్క్ తీసుకున్నట్టు? అది పాజిబుల్ అవ్వదని తెలుసు కదా, బట్ అయినా సరే ప్రయత్నం చేస్తారు. అదే డబ్బులు కావాలి తప్ప దీన్ని ఇన్వెస్ట్ చేస్తే ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఇన్వెస్ట్ చేసి అది ఇక్కడ నుంచి 4 times పెరుగుతుంది. అంటే 4 times పెరిగింది అంటే 10 years తర్వాత మనకు 20% CAGR వచ్చినట్టు. 20% CAGR అంటే 15% CAGR వచ్చినట్టు. అంటే 15% CAGR అంటే ఎంత మంచి రిటర్న్ వచ్చినట్టు మనకు. అది ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ అవి మిస్ అవుతున్నారు. అందుకే మీరు అన్నట్టు వారన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా లాంటి వాళ్ళు 30 years బ్యాక్ చెప్పినా కూడా ఈ రోజు కూడా చాలా చాలా రెలవెంట్ అవి. నాకు తెలిసి బహుశా నెక్స్ట్ 30 years కూడా రెలవెంటే ఉంటాయి అవి. ఎందుకంటే మీరు మన స్కామ్ 92 సినిమా చూస్తే, వెబ్ సిరీస్, అందులో రాకేష్ జుంజున్వాలా క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది, మార్కెట్ పడితే భయపడొద్దు, ఇది మార్కెట్ పడ్డ 2000 దీనికి 10,000కి మీరు భయపడుతున్నారు, చాలా పెరిగే ఛాన్స్ ఉందని 92లోనే స్పెక్యులేట్ చేశాడు ఆయన. 92 ఊహించాడు ఆయన మార్కెట్ ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేసి. కనుక ఇది పడింది అంటే ఆపర్చునిటీ తీసుకోవాలి, ఒకసారి మార్కెట్ పడితే భయపడొద్దు, ఇది ఇన్వెస్ట్మెంట్ చేసే మార్కెట్, ఇండియా గ్రోయింగ్ ఎకానమీ అని 92లోనే చెప్పాడు ఆయన. 92, 93, 94లోనే. కనుకనే అతని సంపద ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ వెళ్ళిపోయింది. అతను తీసుకున్న టైటాన్ కంపెనీ కానివ్వండి, ఇంకా కొన్ని కంపెనీస్ ఏవైతే ఇంకా మనకు సోషల్ మీడియా దొరుకుతూ ఉంటాయి, DHFL గురించి చాలా చెప్పారు. అయితే కొన్ని కంపెనీస్ లాస్ ఎగిరిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ DHFL, హీ లాస్ట్ మనీ. బట్ లాస్ట్ మనీ, ప్రాఫిట్ మనీ అన్నీ చూసుకుంటే few thousands నుంచి thousands of crores వరకు వెళ్ళింది. ఇదంతా త్రూ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే. అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. ఎప్పటి వరకు? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సంపద క్రియేట్ అవుతూ ఉంటుంది అది. కనుక ఇక్కడ మనం మాట్లాడుతున్నంత మనీ గురించి, ఏది ట్రేడర్స్ మాట్లాడేది అంతా కూడా కేవలం డబ్బు గురించి మాట్లాడతారు, మనీ గురించి కాదు. సంపద సృష్టించడం గురించి మాట్లాడాలి. సంపద సృష్టించడం గురించి ఆలోచన చేయాలి. ఆ సంపద ఎప్పుడు సృష్టించబడుతుంది? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. వెన్ యూ కీప్ ఇన్వెస్టెడ్, వెన్ యూ స్టే ఇన్వెస్టెడ్, అప్పుడు మాత్రం సంపద సృష్టించబడుతుంది. కానీ 1% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, 1% ఛార్జెస్ ఉంటాయని చెప్పేసి 99% ఆఫ్ పోర్ట్ఫోలియో రిస్క్ పెడుతూ ఉంటారు బై నాట్ మీటింగ్ అడ్వైజర్. అదే ఒక అడ్వైజర్ దగ్గర వెళ్తే నాకు 1% ఎక్స్పెన్స్ రేషియో ఉంది అనుకుంటారు, కానీ 1% సేవ్ చేయడం కోసం 99% పోర్ట్ఫోలియోని రిస్క్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లాంటి మన మైండ్ సెట్ అంతా అక్కడక్కడే ఉంటుంది. ఏది నాకు ₹10 పోతుంది, రూపాయి పోతుంది, నేను డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ పెట్టుకుంటే అలా వస్తుంది, ఇలా వస్తుంది. మార్నింగ్ నాకు అతను కాల్ చేశాడు. కాల్ చేసి నేను ఇప్పుడు ఈ రోజు నా ALSS ఎంత ఉంది లిమిట్, నేను ఎంత పే చేశాను, ఎంత ఉంది, ఎందుకు అవన్నీ మామూలుగా సేవ్ చేస్తూ ఉండొచ్చు కదా, ఇవి లిమిట్స్ అన్ని ఎందుకు, మనము ట్యాక్స్ సేవింగ్ కోసం మాత్రం సేవ్ చేయొద్దు, మీ యొక్క ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయండి అంటే, లేదు నేను స్టాక్ మార్కెట్ చేస్తున్నాడు. ఎంత సంపాదించామంటే ప్రజెంట్ అయితే ఏం లేదు, బట్ నాకు చేయాలని ఉంది, ఇంకా ఇన్వెస్ట్ చేయాలని ఉంది, ఎందుకంటే లాస్ అయ్యాను. సో ఎక్కడ పోగొట్టుకుని అక్కడ వెతుక్కోవాలి. ఇక్కడ సేవింగ్ చేసి డబ్బులు వచ్చే దగ్గర ఏమో వద్దు, టైం పడుతుంది. అక్కడ పోయినా కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ నేను వెతుక్కోవాలి అక్కడ. అంటే ఒక సామెత చెప్తారు నార్మల్గా, మీరు ఒకతను ఒక దగ్గర వెతుకుతూ ఉంటాడు. అయితే ఎందుకు వెతుకుతున్నావు అంటే, నాకు ఒక గోల్డ్ కాయిన్ పోయింది అని చెప్తాడు. మరి ఎక్కడ పోయింది అంటే, ఇక్కడ కాదు అక్కడ పోయింది, కానీ వెలుగు ఇక్కడ వెతుకుతున్నా అంటాడు. నువ్వు వెలుగుని చోటు వెతకడం కాదు, పోయిన చోటు వెతకాలి. సో అట్లా మనం ఎక్కడ పోగొట్టుకుని అక్కడ వెతకాలని చెప్పేసి మళ్ళీ 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 ట్రేడ్ చేస్తుంటే మళ్ళీ లాస్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ని రివెంజ్ తీసుకొని, నేను అసలు నాకు పోయింది కదా మొత్తం డబల్ సంపాదిస్తా అంటే, దానికి రివెంజ్ ఎప్పుడు మీరు తీసుకోలేరు, అదే మీ మీద రివెంజ్ తీసుకుంటుంది. కనుక ఎప్పుడు కూడా ఈ మన పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో, లెజెండరీస్ చెప్పారో, అది 30 ఏళ్ళ తర్వాత క్రితమే కాదు, నెక్స్ట్ 30 ఏళ్ళకి కూడా చాలా రిలవెంట్ అండి. మనం ఎప్పుడు కూడా ఏ టైం
ఇన్ ద మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ టైమింగ్ ద మార్కెట్. చాలా మంది చెప్తుంటారు మార్కెట్ హై ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా. కాదు, మార్కెట్ హై ఉంటే ఈ రోజు హై, నిన్నటికి అది హై, 3 ఏళ్ల క్రితం అది హై, 10 ఏళ్ల తర్వాత అదే హై ఉంటుంది. కనుక టైమింగ్ ద మార్కెట్ కరెక్ట్ కాదు, టైం ఇన్ ద మార్కెట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. టైం ఇన్ ద మార్కెట్ అంటే ఈ రోజు నుంచి ఎప్పటిదాకా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే టైమింగ్ చేయడం కరెక్ట్ కాదు, ఎవరు చేయలేము కూడా. మనం రేపటికి హై అంటారు, ఎల్లుండికి హై అంటారు. అది హై అనేది పోతానే ఉంటుంది, వెళ్తానే ఉంటుంది. అట్లాగే ఇంకొక అతను చెప్తుంటాడు ఏమనంటే, నార్మల్గా మనము ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్లో ఒడిదుడుకున్నాడు కాబట్టి ఆ ఒడిదుడుకు అనుగుణంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. అంటే ప్రిపేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపేర్నెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మార్కెట్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 ఇన్వెస్ట్ చేయకూడదు. నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ పడితే దాన్ని ఎంత నేను మళ్ళీ ఇన్వెస్ట్ చేసి దీన్ని హెడ్ చేసుకోవాలి. అట్లా ప్రిపేర్నెస్తో ఉండాలి ఎప్పుడు కూడా. అలా ప్రిపేర్నెస్తో ఉంటే ఎప్పటికీ నష్టాలు ఉండవు. అంత మంచి సంపద సృష్టించే మార్కెట్ ఇది, కానీ దాన్ని స్పెక్యులేట్ చేసి నష్టపోతున్నారు జనాలు. అదే నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది, స్పెక్యులేషన్ చేయొద్దు అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.